మన ఖమ్మం జిల్లాకే ప్రత్యేకంగా ఉన్నటువంటి పంట ఆయిల్ పామ్. సో ఈ ఆయిల్ పామ్ పంట మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఖమ్మం కొత్తగూడెం జిల్లాలో దాదాపు 50,000 ఎకరాల్లో సాగులో ఉండేది. కానీ మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఆయిల్ పామ్ పంటకున్న ప్రాముఖ్యతను గుర్తించి దీన్ని మొత్తం 31 జిల్లాల్లో కూడా విస్తరించింది. సో ఒకప్పుడు 50,000 ఎకరాల్లో కేవలం ఖమ్మం కొత్తగూడెం జిల్లాల్లో ఉండే పంట ఈ రోజున మన 2 లక్షల ఎకరాల పైన మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. సో ఈ 2 లక్షల ఎకరాల పంటకి సంబంధించి దాదాపు 14 ఆయిల్ పామ్ కంపెనీలు మన రాష్ట్రంలో పనిచేస్తున్నాయి. సో దీనికి డ్రిప్ ఇరిగేషన్ కల్పించడము, అదేవిధంగా దీనికి మన గౌరవ మంత్రివర్యులు చాలా అత్యధికమైన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎందుకంటే ఈ ఆయిల్ పామ్ పంటకి డిమాండ్ చాలా ఉంది. ఈ డిమాండ్తో పాటు ఇంకొక 40 సంవత్సరాల వరకు కూడా ఇంకా దాదాపు ఒక 40 నుంచి 50 సంవత్సరాలు దీని డిమాండ్ తగ్గే అవకాశం లేదు. అదేవిధంగా దీనికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే, అనుకూలత ఏంటంటే, దీనికి ప్రభుత్వమే ప్రతి నెల టన్ను గెలలకి రేట్ నిర్ణయిస్తుంది. సో ఇప్పుడు దాదాపు నిన్ననే ఆగస్టు నెలకు సంబంధించినటువంటి రేట్ వచ్చింది 19,107 రూపాయలు నిన్న నిర్ణయించడం జరిగింది.